ఇప్పుడు ఈయన సొంత తల్లి సొంత చెల్లి ఈయన జైల్లో ఉన్నప్పుడు వాళ్ళే ప్రచారం చేశారు పాపం. ఇక షర్మిలా గారు అయితే కొన్ని వేల అడుగులు నడిచేసింది ఆవిడ. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని ఒక అద్భుతమైన తీరు కూడా కనిపెట్టింది అనుకో, వేరే విషయం ఆవిడ. అలాంటి చెల్లిని, సొంత చెల్లిని ఈయన గెలిచిన తర్వాత వెళ్ళగొట్టాడు. కానీ ఇదే విజయ్ గారు గతంలో విజయకాంత్ అని ఒక ఆయన ఉండేవాడు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో వచ్చాడు ఆయన. అలా ఆ విజయ్ గారు పార్టీ పెట్టారు, అప్పట్లో పార్టీ పెట్టారు. కానీ ఆయన అనుకున్నది సాధించలేకపోయారు. ఎన్నో కొన్ని సీట్లు నెగ్గినట్టున్నారు ఏమో, నాకు ఆయన గురించి పూర్తిగా తెలియదు. కానీ ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈయన గుర్తుపెట్టుకుని వాళ్ళ భార్యని పిలిచి ఆవిడ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేశాడు. సొంత చెల్లిని బయటికి ఇంటిసాడు ఈయన. ఆల్రెడీ నాలాగే ఒక ఆయన సినీ ఫీల్డ్ నుంచి వచ్చి రాష్ట్రాన్ని మారుద్దామని రాజకీయం చేద్దాం అనుకున్నాడు, ఆయన చేయలేకపోయాడు. ఇప్పుడు నేను చేయగలిగాను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ భార్యని పిలిచి మనం సీట్ ఇవ్వాలని సీట్ ఇచ్చి గెలిపించాడు. చెప్తుంటే గూస్ బంప్స్. ఆ క్వాలిటీస్ మళ్ళీ మనకు వేళ్ళలో కనిపిస్తాయి. సామాన్యులకు కూడా టికెట్లు ఇచ్చి గెలిపించడం, సామాన్యులకి అతి సామాన్యులకు కూడా. ఇప్పుడు చాలామంది బీసీ లీడర్లని, ఎస్సీ లీడర్లని గొప్ప లీడర్లుగా తయారు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది, నందమూరి తారక రామారావు గారిది. ఇప్పుడు ఈయనలో ఉన్న క్వాలిటీ గతంలో ఉన్నాయి, వేళల్లో గతంలోనే ఉన్నాయి. ఈయనలో అసలు ఒక క్వాలిటీ కూడా లేదు. ఈయన పార్టీ 2014లోను 12లోనూ పెట్టినట్టు, 9లో అనుకుంటా, ఎప్పుడు పెట్టాడు తెలియదు. కానీ ఈయన 9లో మాత్రం ఎంపీ. 9 నుంచి ఉన్నాడు ఈయన, 2009 నుంచి ఉన్నాడు రాజకీయాల్లో. 2014 పార్టీగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. 2019లో గెలిచాడు. మళ్ళీ 2024 వచ్చేటప్పుడు చిత్తుగా ఓడిపోయాడు. పార్టీ పెట్టిన 2.5 సంవత్సరాలు నేను సీఎం అయ్యాడు. వీళ్ళిద్దరికీ ఏంటి పోలిక? అసలు ఎలా పోలుతున్నా నాకు అర్థం కాదు. ఎక్కడన్నా ఒక ఆయన్ని, ఇప్పుడు గతంలో ఇంకానే ఈయన్ని ఏదో అంబేద్కర్ గారితో పోల్చారు, యేసుప్రభుతో పోల్చారు, గాంధీ గారితో పోల్చారు. ఆడితో పోలితే ఏదో పెద్ద కాదనుకోండి. కానీ చెప్తున్నాను, ఇప్పుడు ఈయన ట్రెండ్లో ఉన్నాడు కాబట్టి ఎస్ మన వాళ్ళని నెగ్గేశాడు. ఆయన మనం ఒకటే. పొత్తు పెట్టుకున్నవాడు అంటే ఏదో పొత్తు ముగ్గురు ముండలతో ఏదో అన్నట్టు ప్రచారం చేస్తున్నాడు ఈయన. మరి ఇప్పుడు ఈయన కూడా పెట్టుకున్నాడు కదా, కాంగ్రెస్తో, వీసీకేతో, ఇంకా కమ్యూనిస్ట్తో. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. ఇదే పరిస్థితుల్లో, విజయ్ గారు ఉన్న పరిస్థితుల్లో ఓ 10 సీట్లు తక్కువలో ఈయన కానీ ఆగిపోయి ఉంటే, ఆయనతో పొత్తుకెళ్ళి ఒక పార్టీ పేరు చెప్పండి. ఒక్క పార్టీ. జగన్ గారితో నేను పొత్తుకెళ్తాను, ఎస్ ఆయనతో ఉంటే నేను నా పార్టీ డెవలప్ అవుతుంది అనుకుని పొత్తుకెళ్తారు పలానా వాళ్ళని ఒక్కరి పేరని చెప్పగలరా? కమ్యూనిస్టులు వెళ్తారు ఈయనతోటి? వెళ్ళరు. జనసేన పార్టీ వెళ్తుందా? సమస్య లేదు. బీజేపీ వెళ్తుందా? ఇంపాసిబుల్. వెళ్ళిలా ఉంటే 2019లోనే వెళ్ళి ఉండాలి, వెళ్ళరు వాళ్ళు కూడా. ఇక కాంగ్రెస్ నమస్కారం అయ్యా బాబు మీకు అని చెప్తారు వాళ్ళు. కాంగ్రెస్ ఇక్కడ 1% అన్న ఓటు వచ్చినా రాకపోయినా కూడా ఈయనతో మాత్రం పొత్తుకెళ్తాం. అది అంటే ఈయనతో పొత్తుకెళ్ళడానికి ఏ పార్టీ ముందుకు రాక మేమే పొత్తు పెట్టుకోవట్లేదంటే అయిపోద్ది కదా, సింగిల్ సింహం అంటే అయిపోద్ది కదా. డైలాగ్ కూడా బాగుంటుంది. అంటే ఇది సమాజం, ఇది రాజకీయం. ఇక్కడ ఎంతమంది జనం కలిసి ఉంటాయి అంటే మెజారిటీ విన్స్. సింగిల్గా వెళ్తానంటానికి ఇది అడవి కాదు. అడవిలో సింహం సింగిల్గానే ఉంటుంది, ఎందుకంటే దాని దగ్గరికి వెళ్తే తినేస్తుందని ఎవరు వెళ్ళరు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన దగ్గర కూడా ఏ పార్టీ వెళ్దు, వెళ్తే మింగేస్తాడు ఆయన. వెళ్ళినా మమ్మల్ని లెక్క చేయడు, వెళ్ళినా వాడిని ఇచ్చేయడని చెప్పి ఎవ్వరూ లెక్క చేయరు ఆయన్ని. ఎవరు ఆయనతో దోస్తికి ఎవరు ఒప్పుకోరు. ఆయన నిజంగా సింగిలే అండి పాపం. సింగిల్గా మిగిలి చేశారు ఈ ఐపాక్ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి. మరి ఆయన కూడా దానికి యాక్సెప్ట్ చేసి ఉంటాడు, లేకపోతే ఉండిపోడు కదా. ఆయన మెంటాలిటీ కూడా అదే ఉంటుంది. ఎందుకు ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎందుకండి? తప్పు కదా. ఇంకా ఏయో చేస్తున్నారండి వీళ్ళు, వైసీపీ వాళ్ళు. ఆ దరిద్రాలన్నీ చూసిన తర్వాత అనిపించింది నాకు, ఎడరా బాబు వీళ్ళు, ఈ అమ్మ వీళ్ళు మారరా నాయన, ఇంకా మనం ఎంత చెప్పినా కూడా మారరా బాబు అని. ఇదిగోండి ఈవిడే విజయకాంత్ గారి భార్య. ఆవిడొచ్చి విజయ్ గారి ముందే ప్రమాణ స్వీకారం చేసింది. పైన ఉన్న విజయకాంత్ గారి ఆత్మ ఎంత గర్వపడుతుందండి. బా నేను చేయలేము. మొన్న ఏదో సినిమా వచ్చిందండి, గోట్ అనుకుంటా, గోట్ అనే సినిమా తీశాడు ఇదే విజయ్ జోసెఫ్ గారు. అందులో ఆ విజయకాంత్ గారి క్యారెక్టర్ ఏఏలో వేసాడు ఈయన. అంటే ఆయన గుర్తు చేశాడు ప్రజలకి. అలా వేరే వాళ్ళని గౌరవించాలండి, వేరే నాయకులను గౌరవించాలి.
ప్రతిపక్ష నాయకులను గౌరవించాలి, వాళ్ళందరితో కలిసి ఉండాలి. అది తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో చేసుకొస్తుంది. ఈవేళ విజయ్ గారు చేస్తున్నారు, ఆయన్ని కూడా మనం గొప్పగా చెప్పాల్సిందే. కానీ అవి ఏమీ చేయడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్యామిలీనే గౌరవించడండి ఆయన. రాజకీయం విషయంకి వస్తే తల్లిని చెల్లినే గౌరవించడు, బాబాయిని గౌరవించడు. అది గౌరవించాలి. ఆయన లీడర్గా ఉన్నాడు కదా. ఇప్పటిదాకా ఒకవేళ గౌరవించకపోయినా దయచేసి ఇక్కడి నుంచైనా గౌరవించండి, లీడర్గా బిహేవ్ చేయండి. అలా చేద్దామండి మరి. ఏమండి, ఇదంతా ఒక స్టోరీ అయితే, ఒక పక్కనే లోకేష్ గారిని చూసాం కదా మనం. అన్ని దేశాలు తిరుగుతున్నాడు ఆయన. ఇండస్ట్రీస్ రావాలి అంటే మనది చిన్న రాష్ట్రం, విడిపోయి ఉన్న రాష్ట్రం, రెవెన్యూ తక్కువ. ఈ రెవెన్యూ తక్కువైన రాష్ట్రానికి హైదరాబాదులో సైబర్ సిటీలాగా కనుక ఎక్కువ కంపెనీలు వస్తే ఆటోమేటిక్గా రెవెన్యూ పెరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందరికీ తెలిసిన లాజిక్ ఇది. దానికోసం ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన లోకేష్ గారు. తిరగని దేశం లేదు, ఇన్వైట్ చేయని పారిశ్రామికవేత్తలు లేరు. వాళ్ళు అంత కష్టపడి పనిచేస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పనండి. ఈయన పేరు మార్గాని భరత్, మాజీ ఎంపీ. రాజమండ్రి మొన్న ఎమ్మెల్యే పోటీ చేసి ఆయన కూడా చిత్తుగా ఓడిపోయి ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని వీళ్ళు డెవలప్ చేస్తూ ఉంటే వీళ్ళు చేసే పని ఏంటో చెప్తాను రండి. సౌండ్ పెట్టండి. ఇది ఏదమ్మా? రావట్లేదు. సర్లే, వాల్యూమ్ అక్కర్లేదులే. రాజమండ్రిలో చలివేందర్ని అడ్డుకున్న పోలీసులపై మాజీ ఎంపీ భరత్ ఫైర్ అటండి. ఏంటండి? చలివేంద్రాన్ని అడ్డుకున్నారు. చలివేంద్ర అంటే మీకు తెలుసు కదా, చిన్న పాకేస్తారు, లేదో టెంట్ కడతారు, అక్కడ 4 కొండలు పెడతారు. కొండ ఒకటి 150 రూపాయలు, 200 ఉంటుంది. ఆ కొండలు పెడతారు వరుసగా, 1 2 3 4 5 కొండలు పెడతారు. ఈయన ఎంపీ కాబట్టి 10 కొండలు పెట్టి ఉండొచ్చు. అలాగే అక్కడ ఒక గ్లాస్ పెట్టి ఆ గ్లాస్కి చైనీస్ కడేస్తారు, తెలిసిందే కదా. అందులో నుంచి మంచినీళ్ళు ముంచుకుని తాగేది, అది చలివేంద్రం అంటే. ఆ చలివేంద్రం కోసం మనోడు వీరాది వీరుల్లాగా 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఏదో ఇండియాకి మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేసిన వాళ్ళలాగా, లేదా వైసీపీ నుంచి 1,00,000 మందికి 1000 మందికో 10,000 మందికో జీవితాన్ని ఇచ్చేసిన వాళ్ళలాగా గొడవ పోలీసులతోటి, శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేయటం, ఎక్కడ పడితే అక్కడ అశాంతి గొడవలు రేపడం. అంటే ఎవరన్నా పెట్టుబడిదారుడు వస్తే ఏడ్రా బాబు రాష్ట్రం అంతా ఇలా గొడవలు అయిపోతుంది, అక్కడికి వెళ్ళకూడదు, పెట్టుబడి పెట్టకూడదు, ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ రాకూడదు అని అడ్డుపడే పని. లేకపోతే చలివేంద్రం కోసం గొడవ ఏంటండి, ఎవడు చెప్పేవాళ్ళు లేక కానీ. ఏదే చలివేంద్రం, ఆ చలివేంద్రం కోసం మళ్ళీ పోలీసులతో గొడవ, మళ్ళీ మాజీ ఎంపీ. ఎంత కామెడీగా ఉంటాయి పనులు. ఇలాంటి వాళ్ళు మరి ఎలాగండి వీళ్ళు రాజకీయంలో ఇంకా బాగానే వచ్చాయండి 11 సీట్లు. ఎక్కడో చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఆ 11 అన్నీ వచ్చాయి కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే గెలాలి ఈ పార్టీలో. మిగతా వాళ్ళందరూ అసలు ఎవరో అంటే పెద్దగా పేరు ప్రఖ్యాతలు గతంలో రెచ్చిపోయిన వాళ్ళు వాళ్ళ కాదండి, సామాన్యులు ఎగ్గారు అంతే ఈ వైసీపీ పార్టీలో. రేపు వచ్చేసరికి వాళ్ళు కూడా ఉండరు. ఇదండి వీళ్ళ పరిస్థితి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేశారు పెట్టే చలివేంద్రంకి. గట్టిగా అయితే తిప్పి కొడితే 3,500 4,000 అవుతుంది దానికి ఒక ఎంపీ ఫైటింగు, దానికి ఏమో 4 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటోని మళ్ళీ విలన్ ఫోజులో ఆయన ఫోటో వేయటం, పోలీసు వాళ్ళు మీరు రెచ్చిపోవడం. ఏడు రా బాబు, ఓవరాక్షన్ ఏంటండి బాబు, నాకు అర్థం కాదు. ఎంత చీప్గా ఉంటాయండి వీళ్ళ పనులు. అయ్యా అదండి పరిస్థితి. మళ్ళీ కలుసుకుందాం సార్. జై భీమ్ జై ఉండండి, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మీకు విషయం చెప్తానండి. రేపు సౌదీ కదండి, 15వ తారీఖున మే 2026 9 గంటలకి సఫ్వా దమ్మం బాబోయ్ జుబేల్ హైవే అటండి. దమ్మం జుబేల్ హైవే ఏమండి పేరేటండి, సఫ్వా SAFWA అనే ప్రాంతంలో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నారండి సౌదీ అరేబియాలో. సౌదీ అరేబియాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా
నా తరపున కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నా అండి. ఆ ప్రాంతంలో కూడా తెలుగు వాళ్ళందరూ ఒకసారి కలిసి ఆ ఆ గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ అక్కడ అందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం, ముఖ్యంగా నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎన్ఆర్ఐ టీడీపీ సౌదీ అరేబియా వారికి నన్ను ఆహ్వానించినందుకు మరీ మరీ ధన్యవాదాలు. ఇక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు, ధూళిపాల నరేంద్ర గారు, బోడి ప్రసాద్ గారు, అలాగే కుంచే రఘు గారు శంకర్, వీరిని చీఫ్ గెస్టులుగా వారు ఆహ్వానించారు. సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళందరూ ఈ కలయికని ఉపయోగించుకుని ఒకసారి మీరందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా హృదయపూర్వకంగా మీ అందరికీ రిక్వెస్ట్ తెలియజేస్తున్నానండి. అలాగే తెలుగు సేవా సమితి కువైట్ వారి ఇది ఎందుకండి ఇలాగ వస్తుంది? తెలుగు సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో శ్రీ నందమూరి తారక రామారావు గారి 104వ జయంతి వేడుకలు జరుగుతున్నాయండి కువైట్లో. ఇది 22వ తారీఖున మే 22, 2026 శుక్రవారం 11 గంటలకి ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కైథాన్, ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కైథాన్ ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం జరగబోతుందండి. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఆ కమ్యూనిటీ ఆ నిర్వాహకుల తరపున నా తరపున హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నా అండి. ఈ కార్యక్రమానికి కూడా ఎండి షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే మదనపల్లె, కావలి గ్రేష్మా ప్రసాద్ గారు ఎమ్మెల్సీ, కేకే చౌదరి గారు రాష్ట్ర చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు అండి. ఇక మహాజన్ రాయేష్ అండి తెలుగుదేశం పార్టీ నాయకులు. దీనిలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ చెప్తున్నానండి, డేటు టైం గుర్తుపెట్టుకోండి. కువైట్లో ఏమండి ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కైథాన్ ఆ ప్రాంతంలో 22వ తారీఖు 2026 శుక్రవారం అక్కడ సెలవు కదండి అందరికీ. అందరూ వచ్చేయండి, ఒకసారి అందరూ మాట్లాడుకుని అసలు ఒకసారి కలుసుకుందామండి, సరదా కబుర్లు చెప్పుకుందాం. ఏమండి మీ అందరికీ కూడా నిర్వాహకుల తరపున ఎవరండి తెలుగు సేవా సమితి కువైట్ వారి తరపున నా తరపున ఈ విచ్చేస్తున్న ఈ ముఖ్య అతిథుల తరపున కూడా హృదయపూర్వక ఆహ్వానం మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎంత మంచి కుటుంబాన్ని దేశ విదేశాల్లో మాకు అందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరీ తెలియజేసుకుంటున్నాం అండి.